శ్రీనివాస్ గారు, నేను సౌమ్య అండి. మేడం నమస్తే మేడం. నమస్తే. లైవ్ లో ఉన్నారు. మేడం అయితే నిన్న మీ గురించి ఒక వీడియో బయటకు వచ్చింది కదా, అవును మేడం. అసలు ఏం జరిగింది? ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కమిట్మెంట్లు జరుగుతున్నాయి, నువ్వు చూసినావా? బుద్ధుంది అసలు నీకు మాట్లాడడానికి? A few moments later. కొత్తగా వచ్చే అమ్మాయిలు అవకాశాల కోసం వెళ్తే ఇబ్బందులు పడతలేరా? పడుతున్నారు మేడం. ఈ రోజు కొత్త కొత్త డాన్సర్లు రావాలంటే భయపడుతున్నారు. అంటే ఫోక్ లో తప్పులున్నా సరే మీ పెద్దోళ్ళు మీకు ఇది చెప్పండి అంటే అదే స్క్రిప్ట్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేస్తారు, అంతేనా? ఏది మాట్లాడే భయం అవుతుంది మేడం. యాక్చువల్ ఏంటంటే నేను డ్రైవింగ్ లో ఉన్నా. సరే చెప్తా మేడం. అది ఎప్పుడో జరిగిన ఆ విషయం మేడం. అది అంటే సంబంధించినదే కాదు మేడం. అది ఒక పర్సనల్ ఒక డబ్బు విషయంలో జరిగినటువంటి ఒక విషయం. దాన్ని ఇప్పుడు వీళ్ళు ట్రోల్ చేయడం నాకు బాగా అనిపించింది మేడం. అంటే అందులో మీ తప్పేం లేదు, మీ ఇద్దరు రిలేషన్ లో లేరా? రిలేషన్ లేదు మేడం. రిలేషన్ సంబంధించినది కాదు మేడం. అది ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయం అయితే కాదు మేడం. అది మరి ఇప్పుడు సరే ఒక మాట అండి, అవునవును ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించింది కాదు కదా, మరి ఇప్పుడు ఎవరైతే మాధురి అండ్ సాయి ఇద్దరు పట్టుబడ్డారో అది కూడా వాళ్ళ పర్సనల్, అది కూడా ఫోక్ కి సంబంధించింది కాదు కదా, మరి దానికి సంబంధించి మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అయితే మేడం అది వాస్తవం చెప్పాలంటే యూనియన్ అనేది యూనియన్ వాళ్ళందరూ కలిసి ఇట్లా ప్రెస్ మీట్ పెడతా అంటే నేను వెళ్ళా మేడం. జస్ట్ మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్ళి వాడికి? నేను పిలిస్తే నేను వెళ్ళా మేడం. నేను చాలా కష్టపడి బయటకు వచ్చాను మేడం. ఏదో అంటే నేను ఇది జరిగిందని నేను చెప్తున్నాను మేడం. నాకు నిన్నటి నుంచి చాలా బాధ అనిపించింది. అసలు తెలుసుకోకుండా ఒక విషయం తెలుసుకోకుండా ఒక పాపం ఒక అమ్మాయిని లాగడం ఇలా నన్ను తెలుసుకొని అందులో క్లియర్ గా ఉంది కదా, మీరు మాట్లాడిన వాయిస్ లోనే ఉంది కదా, నువ్వు నాతో ఉన్నాయి, నువ్వు నాతో ప్రైవేట్ గా ఉన్నాయి, అవన్నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, మీ హస్బెండ్ కి చూపిస్తాను క్లియర్ గా ఉంది కదా. అదంతా మేడం ఒకటే మీరే మాట్లాడేది మేడం. నేను ఏమంటున్నా మేడం, అది ఆ విషయాలన్నీ అదంతా మీకు చెప్తా మేడం. నేను అది కావాలన్నా నీకు చేస్తున్నటువంటి అంతే తప్పించి అయితే అది కాదు మేడం. దీనికి సంబంధించింది అయితే కాదు కదా మేడం. అవునండి, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది మీ పర్సనల్, ఇది మీ పర్సనలే. నేను దీన్ని ఫోక్ కి లింక్ చేసి మాట్లాడట్లే, ఇది మీ పర్సనల్ కదా. మరి అక్కడ వాళ్ళది కూడా అది పర్సనల్ అయినప్పుడు మీరు ఎందుకు దీన్ని ఫోక్ ఇండస్ట్రీలోకి లాగిరు? వాళ్ళకి ఎందుకు మేము ఇళ్ళకెళ్ళి తీసేస్తున్నాం? మేడం నేను మీరు అన్నది వాస్తవం మేడం. నాకు ఇంతవరకు కూడా నా చూడండి మేడం, నేను ఓన్లీ సాంగ్స్ షార్ట్ ఇస్తున్నాను మేడం. ఇలాంటి కాంట్రవర్సీలు కూడా పోలే మేడం. నాకు విషయం అంటే నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినాను మేడం. నేను పెద్ద ఫేమస్ కూడా కాదు మేడం. ఎప్పుడు ఎంత ఇస్తా తీసుకుంటా, నేను ఎంత ఇచ్చారు ఇయ్యకుండా కూడా చేసేస్తాను మేడం. నేను ఇప్పుడు నిజంగా మిమ్మల్ని తప్పు పట్టాలనుకుంటే ఆ ఒక్క వీడియో అండ్ రికార్డింగ్ ని బేస్ చేసుకొని మీరు ఇట్లా అని చెప్పేసి నేను డిసైడ్ చేసేదాన్ని. కానీ నేను డిసైడ్ చేయకుండా లైవ్ లో మీకు ఎందుకు కాల్ చేసి అడుగుతున్నా? హానెస్ట్గా మాట అడుగుతా, చెప్పండి. ఈ ఫోక్ లో నిజంగా అమ్మాయిలు ముందుకెళ్ళినప్పుడు నాకేమిస్తావు, నువ్వు నన్ను అన్న అని పిలువదన్నో లేరా? హానెస్ట్ గా చెప్పాలి మీరు. మేడం ఇప్పుడు నేను ఏది మాట్లాడి నాకు భయం అవుతుంది మేడం. ఫస్ట్ ఎందుకు భయం అండి? ఉన్నది చెప్పుకోనికి ఎందుకు భయము? ఉన్నారా లేదా? ఇప్పుడు నేను ఒకటే మేడం, మీరు వాస్తవం చెప్పాలంటే ఏమో మేడం, నాకు ఇప్పుడు ఏది మాట్లాడినా నాకు భయం అనిపిస్తుంది. నాకు నిన్న నుంచే అసలు నాకు నా బీపీ పెరిగింది. నాకు అసలు నేను ఏంది మేడం, మా అమ్మ మా బాబు సుతార పని చేస్తాడు, మా అమ్మ కైకిలు పోతే నేను ఒక్కనే మేడం పని చేస్తే వచ్చేది. నేను 1000 రూపాయలకు 500 కూడా పని చేస్తా మేడం. నేను అదేంటండి, ఒక అబ్బాయి అయి ఉండి మీరే ఇంత సఫర్ అవుతుంటే ఒక అమ్మాయిని బయటేస్తే ఆమె ఎంత సఫర్ కావాలి? ఇప్పుడు ఒక అబ్బాయిగా మీరే చెప్తున్నారు. మేడం ఒకటే మేడం, అది ఇష్యూ అనేది అది దీనికి సంబంధించింది కాదు మేడం. అది ఒక పర్సనల్ ఇష్యూ. అది ఎప్పుడో జరిగినటువంటి ఒక ఇష్యూ. దాన్ని ఇప్పుడు లాగడం ఏంది మేడం? ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టింది నిన్న మొన్న పెట్టింది మేడం. అది దాదాపు ఒక 3 days 4 days అయితే ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము చూసుకుంటామని. నేను అదే మేడం, నేను ఏమన్నా మేడం, నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడినా. ఏమన్నా మాట్లాడినా కమిట్మెంట్లు మేడం. ఫోక్ ఇండస్ట్రీలా కమిట్మెంట్ ఉంటేనే ఫోక్ ఇండస్ట్రీలో అవకాశం ఇస్తారా అన్నది ఒక టాపిక్ మేడం. ఇది అందరిని అడుగుతారా? కొందరే కదా ఇట్లా అడిగేటోళ్ళు. అదే ఒకటి మేడం, ఇక తప్పు జరుగుతుంది మేడం. తప్పు జరగదని నేను చెప్పలేను మేడం. కానీ మా పరంగా నేను చూసిన మేడం, నేను ఉన్నా కదా మేడం, నేను నా సాంగ్ల ఖర్చులు అడగాను మేడం ఎవరినన్నా. ఎందుకంటే ఎంత ఉన్నప్పటి ఇప్పుడు వాళ్ళు 2000 అడితే 2000 ఇస్తాం, 5 మా 500 ఎక్కువ మేడం. కానీ అప్పుడు నేను ఒకటే మేడం, దయచేసి నన్ను లాగాను మేడం. అంటే మిమ్మల్ని కాదు మేడం, వాళ్ళని చెప్తాను. అయితే ఇప్పుడు నేను ఒక మాట్లాడుతున్నాను, ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు చెప్పారు, దట్స్ ఫైన్.
మరి మీరు జానులిరితో ఒక వీడియో పెడితే దానికి వరలక్ష్మి అనే ఆమె కౌంటర్ కూడా వేసింది కదా, మరి ఆ వీడియోని మీరు మీ ప్రొఫైల్ నుంచి ఎందుకు డిలీట్ చేసిరు? మేడం నేను వాస్తవం చెప్పాలంటే నా వీడియోలో అట్లా చూడండి మేడం, ఏ షూటింగ్ జరిగింది అట్లా బ్లాగ్ పెట్టుకుంటా మేడం నేను. అయితే జాను చెల్లె అన్న నన్ను ఇట్లా ట్రోల్ చేస్తున్నారన్న, అది ఇది మీరు ఇట్లా అందరూ సపోర్ట్ చేయాలన్నంటే నేను దరిద్ర పాడగాను నాది ఏందో మేడం ఆ రోజు పెట్టినా మా చెల్లె జాను వచ్చింది, చాలా కష్టపడ్డది. అంటే ఇప్పుడు ఆమె కష్టపడ్డది నేను చెప్తాను మేడం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సరే ఆమె పర్సనల్ లైఫ్ ఏందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎవరైనా మనం ఏమంటాం మేడం, బాగా కష్టపడ్డారు అని అంటామా మేడం? మేడం చెల్లె కష్టపడ్డది బాగా, మా జాను ఎంత కష్టపడ్డదో మేము చూసినామని చెప్పిన మేడం. ఇక దాన్ని మిగతా వాళ్ళు వేరే రకంగా స్వీకరించి అట్లా చేసింది మేడం. అట్లా చేస్తే మీరు దానికి కూడా భయపడి వీడియో డిలీట్ చేసిరు? భయపడంటే మేడం నేను నా ఒక్కంతోనే మేడం నా ఫ్యామిలీ నడిచేది తెలుసా. మా నాన్నకు ఆపరేషన్ అయింది, మా అమ్మ 10 రోజులు పనిపోతుంది. నేను ఏమంటున్నా, మీ బ్యాక్గ్రౌండ్ కాదు మేడం, నాకు వేరే మాది ముప్పు గ్రామం మేడం, నాకు ఒక ఇల్లు తప్పించి ఏం లేదు మేడం. మీరు రాసుకోండి చూడండి మేడం, ఒక బండి ఉంది. ఒక మాట అడుగుతా, నేను ఇవన్నీ పెట్టుకుంటే నాకు రేపు ఎవరు ఇస్తారు మేడం అవకాశాలు? చెప్పు. అవును నేను ఒప్పుకుంటున్నా మేడం. మరి మీకు అవకాశాలు ఎవరు ఇస్తారని ఇంత భయపడ్డప్పుడు, మరి వాళ్ళని మీరు బ్లేమ్ చేసినప్పుడు, ఎన్నో పాటలు చేసి ఎంతో ఫేమ్ ఉన్న వాళ్ళు, మరి మీరు జానులిరి వచ్చి మిమ్మల్ని అడిగిందని ఒక్క మాటకు మీరు పోయినా అంటారు. మరి అవతల ఉన్నది కూడా ఒక ఆడపిల్ల, అక్కడ 2 కుటుంబాలు సఫర్ అవుతాయి, ఎందుకు వాళ్ళ గురించి మేము మాట్లాడాలని అప్పుడు ఎందుకు అనుకోలేదు? వాస్తవం మేడం, ఇది అయితే వాస్తవం మేడం, ఇది మీరు అన్నది ఖచ్చితంగా మెయిన్ పాయింట్ మేడం. వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు పూర్వకులు కాదు, వాళ్ళు కూడా మా ఫోక్ ఇండస్ట్రీలే, ఎందుకంటే వాళ్ళు వేరే అట్లా కాదు. ఇక్కడ ఏమైతుందంటే ఏంటంటే యూనియన్ అన్నారు పెద్దలు, మాకంటే మీద కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు మేము వినాలి మేడం అంతే. అంటే ఫోక్ లో తప్పులున్నా సరే మీ పెద్దోళ్ళు మీకు ఇది చెప్పండి అంటే అదే స్క్రిప్ట్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేస్తారు, అంతేనా? మేడం ఏది మాట్లాడే భయం అవుతుంది వారికి, నా పట్టుకోవడం ఉంది. మళ్ళీ మీరు నేను ఏమంటాను మేడం, ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఫోక్ లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఈ కార్యక్రమం చేద్దాం, ఇది చేద్దాం, మీరు రావాలంటే ఈ ఖచ్చితంగా పోతాం మేడం, ఎందుకంటే ఒక బాటలో మమ్మల్ని నడుతున్నట్టు అట్లా. సరే అండి, ఇప్పుడు ఆ టాపిక్ వస్తే పక్కన పెడతా, నేను ఇంకో టాపిక్ అడుగుదాం అనుకుంటున్నా. ఫోక్ లో కొత్తగా వచ్చే అమ్మాయిలు అవకాశాల కోసం వెళ్తే ఇబ్బందులు పడతలేరా? పడుతున్నారా? పడతలేరా? పడుతున్నారు మేడం. మరి మా ఫోక్ ఇండస్ట్రీ మాకు అన్నం పెట్టింది, మేము కారంతో తిన్నాం, మా ఫోక్ ఇండస్ట్రీ నిప్పు అని గొంతు దించుకొని అరుస్తున్నారు కదా, మరి ఇలా కొంతమంది నిజంగా అంత నిప్పుగానే ఉందా ఫోక్ ఇండస్ట్రీ? ఫోక్ ఇండస్ట్రీకి అన్నం పెట్టింది మేడం, ఎవరికైనా అన్నం పెట్టిందండి. నేను ఏమంటున్నా, పెట్టింది కానీ మరి ఇట్లా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు కదా, మరి మా ఫోక్ ఇండస్ట్రీ మీరు అన్నది ఖచ్చితంగా. దీనికి ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఎవరైతే ఉండి దీనికి మంచి ఒక మంచి ఏమంటారు మేడం, దాన్ని ఒక బాట వేయాలి, అంటే ఆ లేడీస్ కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ వీళ్ళు పెట్టాలి. దీనికోసం కదా ఇప్పుడు ఈ ఫోక్ లో ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం కదా ప్రెస్ మీట్లు మీరు పెట్టాల్సింది. అవును, ఒక్క పర్సన్ మిమ్మల్ని అడిగిందని చెప్పేసి మీరు వెళ్ళి ప్రెస్ మీట్ లో కూర్చోవడం కరెక్టేనంటారా? ఇప్పుడు ఆ పర్సన్ మనను రమ్మని చెప్పలేదు, వీళ్ళు అసలు నేను అక్కడికి వెళ్ళదాకా కూడా జాన్ అవుతుందని నేను దేవుని మీద చెప్తాను మేడం. నేను జానులిరితో ఇలా ప్రెస్ మీట్ ఉందని చెప్పి ఇప్పుడు నేను పెట్టలే మేడం, నేను ఆడికి వెళ్ళదాకా కూడా నాకు జాను చెల్లెప్పందని తెలియదు. అదే అండి, తెలవందే ఈ టైంకి ప్రెస్ మీట్ ఉందని చెప్పి మీరు వీడియో క్లిప్ రిలీజ్ చేసిరా? ఆ వీడియో క్లిప్ నా దగ్గర ఉంది, అందుకే అడుగుతున్నాను నీ క్వశ్చన్. మీరు ఏదైతే జానులిరితో పెట్టి ఈ రోజు ప్రెస్ మీట్ అది వచ్చినాక అది ఆమె జాను వచ్చింది, టీ తాగిన మేము అందరం కలిసి మేడం. మీ ఫోక్ ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారండి? ఎక్కడ మేడం సపోర్ట్ చేసుకున్నాక ఇట్లుంటదా మేడం? కదా, ఒప్పుకున్నారు కదా ఇది మాత్రం. ఈ నిజంగా ఎవరికి ఫోక్ ఇండస్ట్రీలో ఒకరికొకరు అంటే ఏ రకంగా ఈ మన కళారంగంలో ఎదగడానికి మాత్రం అసలు సహకారం చేయరు మేడం. అట్లా ఒకరు ఎదుగుతుంటే వాళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తారు కదా. 100% మేడం. అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే మేడం నేను 20 సంవత్సరాలు మేడం, నేను నిజంగా చెప్తానా, 20 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా నాకు తెలుసు మేడం. నేను ఎవ్వరు ప్రొడ్యూసర్లు ఎంత ఇచ్చినా అతి లోస్ట్ వేసేది నేనే మేడం. 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు వేసే పాటల నేను మొన్న బోనాల పాట 30,000 వేసి ఇచ్చిన మేడం. నేను 30,000 ఒక పాట 15,000 వేసి ఇచ్చిన మేడం. 15,000కే 15,000 వేసి ఇచ్చిన మేడం. 500-600 రూపాయలు మిగిలిన మేడం. ఓకే, మొత్తం టోటల్ పాటలు వేసి ఇచ్చిన మేడం నేను. ఈ ఫోక్ లో ఒక అబ్బాయిగా ఉండి మీరే చాలా ఇబ్బంది పడి పైకి వచ్చినా అన్నారు కదా. అవును మేడం.
మరి ఇదే ఫోక్లో కొత్తగా అమ్మాయి రావాలంటే అమ్మాయిలు ఇంకెన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు? మేడం ఇబ్బందులు లేని ఏది ఉంటుంది మేడం, కంపల్సరీ ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఇబ్బందులు కాకుండా ఉండాలంటే వాళ్ళకు ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్, వీళ్ళు అంటే ప్లాన్ అంటే ఏమంటారు మేడం దాని, వాళ్ళకు రూల్స్ పెట్టాలి మేడం. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఈ ప్రెస్ మీట్ మాట్లాడిన నెక్స్ట్ డేనే నా మీద ఇలాంటి ఒక వీడియో వస్తుంది అని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇప్పుడు నేను ఆ ఫీల్డ్ సంబంధించిన తప్పు అయితే నేను ఉంది మేడం, కానీ అది నాది రాత మేడం గంతయ్య. ఇన్ని రోజుల చరిత్రలో ఒక మచ్చ నీకు దేవుడు రాసి పెట్టి నాకు పట్టదు మేడం అంతయ్య. ఇక్కడ ఆమె పాపం ఇప్పుడు నాకు ఇవ్వాలన్నా ఉంటే, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పడనోళ్ళు ఉంటే నన్ను వ్యక్తిగతంగా రాగల, కానీ ఈ ఇష్యూతోనే రాగి పాపం ఇప్పుడు ఆమెను బయట వేసింది మేడం. ఈ ఇష్యూతో లాగి అంటే మరి ఈ ఇష్యూలో మీరు వచ్చి మా ఫోక్ ఇట్లా జరగదు, మా ఫోక్ లో ఉన్న వాళ్ళంతా నిప్పే అని చెప్పుకుంటే మరి గిట్లనే వస్తాయి. అందుకే ముందు జాగ్రత్తకి మనం ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి. నోరు ఉంది కదా, ప్రెస్ మీట్ పెట్టినాం కదా, జనాలు వినాలి కదా, రుబాబ్సే మాట్లాడతాం, మేము ఇట్లా కోపంతో మాట్లాడతాం అంటే ఇగో గిట్లనే ఉంటాయి. సరే పోనీలేండి, ఇప్పటికైనా మీరు అది మీకు కాదంటున్నారు, ఆ అమ్మాయి పేరుని మీరు బయటికి లాగకండి. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి, అది మీ పర్సనల్ అయినా సరే ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడితే ఏమవుతుందంటే మీకంటూ ఎంతో కొంత ఒక ఫేమ్ ఉంది కాబట్టి ఆ ఫేమ్ అనేది డీఫేమ్ అవుతుంది. సో ఇట్లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉంటేనే, ఇప్పుడు ఇది మిమ్మల్ని అనరు, మీరు ఫోక్ కాబట్టి మిమ్మల్ని ఫోక్ అనే అంటారు కదా, అది మీరు చేసిన తప్పు. సరే ఇప్పటిదాకా అయిపోయింది, ఏదో అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు ఆమెకు మీరు ఫోన్ చేయకండి, కాంప్రమైజ్ అయిపోండి అక్కడికి. ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయిని బతకనియండి, మీ లైఫ్ మీరు బతకండి. మేడం అది ఇప్పుడు జరిగిన సంఘటన మేడం, అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు కాదు మేడం, అది ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడిన వాయిస్ రికార్డ్ ఏదైతే బయటకు వచ్చిందో అది కూడా ఇప్పటిది కాదా? కాదు మేడం, ఇప్పుడు గానే కదా, అది దేవుని మీద ఇప్పుడు కాదు, అది ఎప్పుడుదో మేడం, అది ఎప్పుడో జరిగిన సంఘటన. అది డబ్బుల కోసం మా ఇద్దరి మధ్యలో డబ్బుల కోసం జరిగిన సంఘటన సంబంధించిన ఆడియో ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చింది. ఓకే అండి, పర్లేదు. ఇప్పుడు ఎప్పటిదో అంటున్నారు కాబట్టి ఇక పైన మీరు జాగ్రత్తగా ఉంటే చాలు. ఆ మార్పు మాత్రమే మేము కోరుకుంటున్నాం. మీ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి మేడం. నేను ఒక మీరు కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి రండి అనగానే తెలుసుకోకుండా మాత్రం పోయి మాట్లాడండి. ఇంకెక్కడది మేడం, ప్రెస్ మీట్లు కాదు మేడం, ప్రజల కోసం సేవ చేస్తే తప్పించేది ఈ ప్రెస్ మీట్లు నాకు అర్థం. డన్. నేను ఫోక్లో కోరుకునే మార్పు ఇదే అండి. నేను ఫోక్ని ఈరోజు ఫోక్ మీద నేను మాట్లాడుతున్నా, ఫోక్ ఇండస్ట్రీ ఇట్లా అయిపోయిందని మాట్లాడుతున్నా అంటే నేను కూడా దాని నుంచే వచ్చిన కాబట్టి ఇవి ఉండొద్దు అనే మాట్లాడుతున్నా. అదే నా మెయిన్ ఇంటెన్షన్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్లకు పోయి మాట్లాడిన పర్సన్ ఈ ఫోక్లో ఇట్లున్నాయని ఒప్పుకున్నాడు ధైర్యంగా. ఇప్పుడు మాట్లాడరు, నోర్లు మూగపోయినాయా, చిన్నపోయినాయా, పోనీలే ఇంకో టాపిక్ వస్తుంది కదా అప్పుడు మాట్లాడుకోండి, తప్పేం లేదు. ఇట్లా బయట పెట్టడం నేర్చుకోండి. ఫోక్ ఇండస్ట్రీ మారడం కోసం ప్లాన్ చేయండి. కానీ ఫోక్ ఇండస్ట్రీలో ఇవన్నీ లొట్టలు ఉన్నాయని తెలిసి కూడా మేము ఫోక్కే సపోర్ట్ చేస్తాం, ఇంకా వచ్చేటోళ్ళకి కూడా ఇవన్నీ తెలియాలి, వచ్చేటోళ్ళందరినీ కూడా మీ ఈ కంపులాగా కొంతమంది ఉన్నారు అందులోకి మేము లాగుతామంటే జనాలు ఇస్తారు. నేనేమి ఇయ్య ఖర్చులకి. ఈరోజు ఆడపోయి అంత ఎగిరిండు కదా ఆయన, ఇప్పుడు ఏమైంది, బయటికి వచ్చింది. మరి నిజంగా నిప్పులు అనుకున్న వాళ్ళు, నిజంగా మేము తోపం అవేవి లేవనుకున్న వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఒక వీడియో పెట్టి మాట్లాడురి. మేము నిప్పు, మేము ఎవరిని ఏం అడగలేదు, ఈ ఫోక్ ఫీల్డ్లో ఎవరితోని కూడా మేము మిస్బిహేవ్ చేయలేదని బయట పెట్టురి. బరాబర్ అంటున్నా కదా, బయట పెట్టురి. ఎంతమంది బయట పెడతారో చూస్తా. అందరూ నిజంగా మేమందరం నిప్పు, ఈ ఫోక్లో ఇలాంటివి జరగలేదు అంటే మాత్రం నేను అందరికీ మీడియా పరంగానే క్షమాపణ చెప్తా. ఇక లేదు చూసుకుందాం నువ్వు నేనా అంటే మాత్రం బరాబర్ రెడీ. ఏం బయట పెట్టుకుంటావు పెట్టుకో, నాకేం ప్రాబ్లంలే. తప్పు చేసి బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడే మీకే అంతుంటే, ఏ తప్పు చేయకుండా నీతికి నిజాయితీకి బతికే నాకెంత ఉండాలి? అన్నీ చూసి ఈడున్న నేను తప్పుతో వల్ల పోలే కాబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. ఇంకా కొంతమంది ఉంటారు తప్పు చేసినా సరే అయితే చూసుకుంటాం, మా గురించి ఎవడు చెప్తాడు అన్న ధీమాతోని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. టాపిక్ లేకపోతే మస్తు టాపిక్లు ఉన్నాయి, దాంట్లో మీద పడరు, నా మీద ఎందుకు పడతారు? ఈ ఫోక్లో ఉన్న వాళ్ళకంటే మళ్ళీ కోపాలు వస్తాయి. ఇప్పుడు ఫోక్లో ఉన్న ఆయననే కదా, ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్న ఆయననే కదా మాట్లాడుతుంది. వీళ్ళే ఇట్లున్నప్పుడు మేము పోయి మాకు ఇట్లా ఫోక్లో అన్యాయం జరిగింది, మమ్మల్ని ఫోక్లో ఇట్లా ఆగం చేస్తున్నారని ఎవరికి చెప్పుకోవాలి? ఎవడు చక్కగా ఉన్నాడని చెప్పుకోవాలి? చెప్పుకుంటే కదా చేస్తాం అంటే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలో చెప్పు. మరి చెప్పుకుంటే ఎవరు శుద్ధ పూసలు ఇలా? ఇప్పుడు ఈరోజు ఏదైనా బయటకు వచ్చింది, రేపు ఇంకొకటి బయటకు వస్తుంది. ఒక ఆడపిల్లలు ఎన్ని ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్నారు ఈ ఫోక్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే అనేది మీకు అర్థమైతలేదు, అనుభవించేటోళ్ళకి అర్థమవుతుంది. నొప్పి నాకైతే బాధ నీకెట్లా తెలుసు చెప్పు? ఎంతమంది అమ్మాయిలు ఆగమైపోయినామని వీడియోలు పెడుతుంటే అవేవి గుర్తొస్తలేవు. అప్పుడు ఎందుకు చెప్పలే, ఇప్పుడు ఎందుకు చెప్పలే అంటే మరి ఉన్నప్పుడు చెప్పి నువ్వు ఏమైనా మాట్లాడినావా? మాట్లాడలే కదా, ఇప్పుడు ఎందుకు అంతగానే ఎగురుతున్నావు? ఏమీ లేని ఇస్తారాకంట ఎగిరెగిరి పడుతుందంట, గట్లనే ఉంది ఇప్పుడు.
నిజాలు మాట్లాడితే కోపాలు వస్తాయి, ఎందుకంటే నిజం నిప్పు కదా, టచ్ చేస్తే కాలుతుంది.